ఇవాళ తరిగొండ వెంగమాంబ 294వ జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నది. తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రారంభమైన ఈ 15 సంవత్సరాల్లో ధర్మారెడ్డి గారి పట్టుదల దీక్ష వల్ల అనేక గ్రంథాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చినాం. మనం ఇప్పుడు బృందావనం అనేది చూస్తున్నామే, ఇప్పటికే అక్కడ ధ్యాన మందిరం అనేది ఒకటి ఏర్పడింది. రాబోయే రోజుల్లో అత్యద్భుతమైనటువంటి తీరున తిరువాయూరులో త్యాగరాజ మందిరం ఎట్లా ఉన్నదో ఆ రీతిన అది అభివృద్ధి కావడానికి ధర్మారెడ్డి గారు గట్టి కృషి చేస్తున్నారు. ఇంకా ఏవేవైతే పరిశోధనకు అందని గ్రంథాలు ఉన్నాయో వాటన్నిటిని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి గారు తరిగొండ వెంగమాంబ అంటే అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వ్యక్తి. నేను ఆ రోజుల్లోనే తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్నప్పుడు స్వామివారిని ఈ కార్యక్రమానికి ప్రతి ఏటా వచ్చేట్టుగా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. వారు ధర్మారెడ్డి గారి దక్షతను బాగా ఎదిగినటువంటి వ్యక్తి. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో మ్యూజియం బాగా అభివృద్ధి కావడానికి, శ్రీవాణి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు కావడానికి, పరకామణి దేవాలయం బయట రావడానికి, ఉద్యోగులందరూ శ్రద్ధగా ఇవాళ భక్తి ప్రపత్తులతో కార్యక్రమాలు నిర్వహించడానికి వారి పూనిక బాగా ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు మాదిరిగానే వారు సారంగపాణి ప్రాజెక్టును కూడా మొదలు పెట్టినారు అనేటువంటి ఒక కొత్త విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఈ కార్యక్రమం గోష్ఠి గానంతో మొదలవుతుంది. తర్వాత ఈఓ గారు మాట్లాడతారు. మా గౌతమి గారు జేఈఓ గారు ఇవాళ కొత్తగా వచ్చినారు, అనంతపురం జిల్లా కలెక్టర్గా ఉన్నారు. మన ఊరు ఈమె తిరుపతి వాసి. ఆమెకు తరిగొండ వెంగమాంబ గురించి, అన్నమయ్య గురించి, సారంగపాణి గురించి తెలుసు. తరువాత శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి గారు అనుగ్రహ భాషణం చేస్తారు. గోష్ఠి గానం. గణనాయక శరణు గణనాయక గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక గణనాయక పుత్ర చిరతర గణ చిత్రకాశ అమ్మేలు శ్రీ గణనాయక శ్రీ శివ వర పుత్ర చిరతర గణ చిత్రకాశ అమ్మేలు శ్రీ గణనాయక అవరోగ సంహార భక్త చిత్త విహార అవరోగ సంహార భక్త చిత్త విహార కవి జన మందార గణనాయక అవరోగ సంహార భక్త చిత్త విహార కవి జన మందార గణనాయక గణనాయక నిగరి సని ప నిగరి సని ప నిస నిస గ గరి సని నిగరి సని ప నిగరి సని ప నిస నిస గ గ ప మని పని ని నడి గ సని నిస పని స గ గ ప
గోపాల శృంగార రసలీల శ్రీ మదన గోపాల శృంగార రసలీల హేమ భాస్కర చేల ఇందిరాలోల శ్రీ మదన గోపాల శృంగార రసలీల హేమ భాస్కర చేల ఇందిరాలోల శ్రీ మదన గోపాల శృంగార రసలీల వరద సన్నిభగాత్ర వసుదేవ వరపుత్ర వరద సన్నిభగాత్ర వసుదేవ వరపుత్ర ఘన సత్య చారిత్ర కరకంఠ వీర వరద సన్నిభగాత్ర వసుదేవ వరపుత్ర ఘన సత్య చారిత్ర కరకంఠ వీర మగరి సది స పది సరి గరి హరి మ పారి మ పరి మ పరి స మగరి సది స పది సరి గరి హరి మ పారి మ పరి మ పరి స గరి గ సరి ని స ని మరి మ పరి సరి మ గరి స ని ర మ ప మ గరి స గరి గ సరి ని స ని మరి మ పరి సరి మ గరి స ని ర మ ప మ గరి స శ్రీ మదన గోపాల శృంగార రసలీల హేమ భాస్కర చేల ఇందిరాలోల శ్రీ మదన గోపాల శృంగార రసలీల గురు శేషాద్రి నివేశ గోదారి మదనాశ గురు శేషాద్రి నివేశ గోదారి మదనాశ తరుణేందు సంకాశ తరిగుండీశ తరుణేందు సంకాశ తరిగుండీశ మగరి సరి స పరి సరి గరి హరి మ పారి మ పరి మ పరి స మగరి సరి స పరి సరి గరి హరి మ పారి మ పరి మ పరి స గరి గ సరి ని స ని మరి మ పరి సరి మగరి స ని ర మ ప మగరి స గరి గ సరి ని స ని మరి మ పరి సరి మగరి స ని ర మ ప మగరి స శ్రీ మదన గోపాల శృంగార రసలీల హేమ భాస్కర చేల ఇందిరాలోల శ్రీ మదన గోపాల శృంగార రసలీల హేమ భాస్కర చేల ఇందిరాలోల శ్రీ మదన గోపాల శృంగార రసలీల లక్ష్మీ నరసింహ
వేదములే నీ నివాసమట విమల నారసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ
మంగళం మంగళం నృసింహతే మంగళం 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 నృసింహతే మంగళం 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 నృసింహతే మంగళం 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 నృసింహతే మంగళం మంగళప్రద విహంగ వాహన భుజంగ శయన భవభంగ అభంగ జనక సారంగ వరద మంగళప్రద విహంగ వాహన భుజంగ శయన భవభంగ అభంగ జనక సారంగ వరద యోగి పుంగవాత్మ కమల దివ్యాంగ యోగి పుంగవాత్మ కమల దివ్యాంగ యోగి పుంగవాత్మ కమల దివ్యాంగ మంగళం మంగళం నృసింహతే మంగళం 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 నృసింహతే మంగళం నృసింహతే మంగళం ధీరమందరోద్ధార నిగమ సంచార జలధి గంభీర శృంగార పూరితాకార ధీరమందరోద్ధార నిగమ సంచార జలధి గంభీర శృంగార పూరితాకార శ్రీ మనోహర సద్భక్త మందరాయ శ్రీ మనోహర సద్భక్త మందరాయ శ్రీ మనోహర సద్భక్త మందరాయ మంగళం మంగళం నృసింహతే మంగళం 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 నృసింహతే మంగళం నృసింహతే మంగళం నృసింహతే మంగళం శ్రీయహో బలేశ శేష శైలాధీశ నాశ హరికొండనాథ పద్మాయ తీక్షణ శ్రీయహో బలేశ శేష శైలాధీశ నాశ హరికొండనాథ పద్మాయ తీక్షణ విధేయ నిత్యన సహాయ తురీయుధమాయ విధేయ నిత్యన సహాయ తురీయుధమాయ విధేయ నిత్యన సహాయ తురీకృతమాయ విధేయ మంగళం మంగళం నృసింహతే మంగళం 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 నృసింహతే మంగళం 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 నృసింహతే మంగళం నృసింహతే మంగళం నృసింహతే మంగళం నృసింహతే మంగళం నృసింహతే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు తరిగొండ వెంగమాంబ, లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఒకే రోజు. తరిగొండ వెంగమాంబ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ వెంకటేశ్వరుల్లో అభేదం పాటించి తరిగొండను వదిలిపెట్టి శేషాచలపు దట్టపు అడవుల్లో ప్రయాణం చేసి యుద్ధగళంలో తపస్సు చేసినటువంటి వ్యక్తి. ఆ ప్రదేశాన్ని నేను ధర్మారెడ్డి గారు చూసి వచ్చినాం.
యుద్ధగళంలో అంత చిన్న వయసులో అక్కడికి వెళ్ళి కొన్నాళ్ల పాటు అక్కడ ఉండి హనుమంతుణ్ణి కొలవడం, అట్లనే తుంబురు కోన అనేది తిరుమలకు 7.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుంబురు కోనలో ఉండేటువంటి ఒక గుహలో ఆమె ధ్యానం చేయటం చాలా విశేషమైనటువంటి వ్యవహారాలు. ఆమె వయసు అప్పటికి 20 కూడా దాటలేదు. ఆమె తిరుమలకు వచ్చిన తర్వాత రాసిన శ్రీ వెంకటాచల మహత్యం అనేటువంటి గ్రంథం అత్యున్నతమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని చదివి మాలాంటి వాళ్ళం శేషాచలపు అడవుల్లో ఉండేటువంటి పుణ్యతీర్థాలన్నిటినీ చూసి వచ్చినాం. ఆమె కొన్ని వేల తీర్థాలు చెబితే మేము కొన్ని వందలు మాత్రమే చూడగలిగినాం. తుంబురు కోనలో ఆమె రాసినటువంటి చెంచు నాటకం చాలా ప్రసిద్ధి. రామాపరిణయం, కృష్ణమంజరి, అట్లనే విష్ణు విలాసం, ఇటువంటి యక్షగానాలన్నిటినీ రాసినటువంటి వ్యక్తి. ఇప్పటికీ కూడా గొల్ల కలాపం అనేటువంటి నాటకాన్ని మనం రాత రూపంలో చూడలేకపోతున్నాం. పిఠాపురంలో మంగ తాయారు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఆ నాటకపు రూపం ఉందని మేము విన్నాం. రాబోయే రోజుల్లో ధర్మారెడ్డి గారి చొరవతో మేము ఆ నాటకాన్ని తెప్పిస్తాం, ప్రచురించడానికి కూడా పూనుకుంటాం. ఇవాళ తమిళనాడులో ఉండేటువంటి చాలా గ్రామాల్లో తరిగొండ వెంగమాంబ తెలుసు. నాకు కొంచెం రాజకీయాలతో పరిచయం ఉంది కనుక కేసీఆర్, కేటీఆర్ ఒకప్పుడు మాకు యాదాద్రిలో ఉండేటువంటిది లక్ష్మీనరసింహస్వామి దేవాలయమే. ఈ దేవాలయంలో కూడా తరిగొండ వెంగమాంబకు సంబంధించినటువంటి పాటలు పాడించినట్లయితే చాలా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఆ రోజుల్లో నేను తరిగొండ వెంగమ్మ ప్రాజెక్టులో లేను కనుక దాని పట్ల ఏమీ చేయలేకపోయినా. నేను రాబోయే రోజుల్లో ధర్మారెడ్డి గారితో మాట్లాడి, ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, వారితో కూడా మాట్లాడి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి అంతా తరిగొండ వెంగమాంబ పాటలను తీసుకుపోవడం, ఈ గ్రంథాలను అక్కడ పరిచయం చేయటం, ఇవన్నీ కూడా తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు చేయాలని సంకల్పించింది. ఇవాళ కూడా తరిగొండలోనూ, తిరుపతిలోనూ, తిరుమలలోనూ చాలా వైభవంగా ఈ కార్యక్రమాలను నిర్వహించినాం. మీ అందరికీ తెలుసు, తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితోనే శ్రీ వెంకటేశ్వరుడి దేవాలయపు తలుపులు మూసివేయబడతాయి. ఆ రోజుల్లో దశావతారాలు కలిగినటువంటి ఒక వెండి పళ్ళెంలో కర్పూర హారతి ఇచ్చేది ఆమె. నేను చూసినాను, ధర్మారెడ్డి గారు చూసినారు, రేపు మొన్నాడు గౌతమ్ గారు కూడా ఆ పళ్ళాన్ని చూస్తారు. ఇప్పటికీ అనూచారంగా ఆ హారతిని ఆ వంశస్థులు కొనసాగిస్తున్నారు. ఇంతటి విశేషం కలిగినటువంటి తరిగొండ వెంగమాంబ ఆమె ఏ రచనలు చేసిందో, ఆమె పరమయోగినిగా ఎందుకు పిలువబడిందో, ఆ జ్ఞాన వైవిధ్యం ఏమిటో, ఆమె తాత్విక చింతన ఏమిటో, ఆ చిన్న వయసులో ఒక దీశాలిత్వాన్ని ప్రకటించినటువంటి మహిళ, మూఢత్వానికి వ్యతిరేకంగా ఒక పీఠాధిపతిని ప్రశ్నించినటువంటి వ్యక్తి. పుష్పగిరి పీఠాధిపతితో ఆమె చేసినటువంటి సంవాదం చాలా చాలా ఉన్నతమైంది. పుష్పగిరి పీఠాధిపతి ఆశ్చర్యపోయి ఈ మహానుభావురాలు రాబోయే రోజుల్లో ఒక గొప్ప భక్తురాలిగా, పరమయోగినిగా రాణిస్తుందని ఆ రోజుల్లోనే చెప్పాడు. దాన్ని గుర్తుంచుకొని 270 ఏళ్ల క్రితం పుష్పగిరి పీఠాధితో జరిగిన సంవాదం నాకు తెలుసు కనుక తిరిగి ఈరోజు పుష్పగిరి పీఠాధిపతిని తరిగొండకు పిలిపించినా నేను. ఆ స్వామి కూడా చాలా ముచ్చటపడినాడు. ఇంతటి వైభవం ఉన్నదా, మా పూర్వీకులతో తరిగొండ వెంగమాంబ ఈ రకమైనటువంటి ప్రశ్నలు వేసిందా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయి అనేక కొత్త విషయాలు కూడా ఆయన ప్రస్తావన చేసినాడు. మీరందరూ కూడా తరిగొండ వెంగమాంబ ప్రాశస్యాన్ని బాగా తెలుసుకోవాలని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆమె రచనలను వెలుగులోకి తీసుకురావడానికి విస్తృతమైనటువంటి ప్రచారం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇప్పటికే తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రను ఇంగ్లీష్లో రాయించినాం. తరిగొండ వెంగమాంబ జీవన చిత్రగాథ హిందీలో కూడా ఉంది. తరిగొండ వెంగమాంబ జీవితానికి సంబంధించిన నాటకాలు కూడా రాయించి సురభి వాళ్ళ దగ్గర ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ప్రదర్శింపచేసినాం. ముందు మరిన్ని కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మరింత వైభవంగా జరుగుతాయని, భక్తులు
ఆ తరిగొండ వైభవాన్ని, తరిగొండ వెంగమాంబ వైభవాన్ని తెలుసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మా శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి గారు తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ అన్నా, తరిగొండ వెంగమాంబ వైశిష్యమన్నా, అట్లనే ధర్మారెడ్డి గారు చేసేటువంటి పరిపాలన దక్షత పట్ల అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తి. వ్యక్తిగతంగా నాకు చాలా చాలా దగ్గరి వారాయన, చాలా ఆత్మీయులు. నాతో పాటు ఇవాళ తిరుపతిలో ఉండేటువంటి చాలామందికి దగ్గర వ్యక్తి ఆయన. మొత్తం ఎంత స్వాముల్లోనూ పీఠాధిపతుల్లోనూ ఒక అహంకార పూరిత వైఖరి ఉండిన ప్రజాస్వామ్యయుతంగా ఈ స్వామివారు వ్యవహరిస్తారనేటువంటి ఒక దృష్టి నాకున్నది. అందువల్ల ఆ స్వామివారిని పిలవటం జరిగింది. వారికి నేను సుస్వాగతం చెబుతున్నాను. వారు అనుగ్రహ భాషణం చేసే ముందుగా వారికి వెంగమాంబ ప్రాజెక్టు తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం సత్కారం ధర్మారెడ్డి గారు, గౌతమ్ గారు చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఈ 4 నెలల్లో తరిగొండ వెంగమాంబ 2 పుస్తకాలను వెలుగులోకి తీసుకొచ్చినాం. అట్లనే తరిగొండ వెంగమాంబ పాటలతో కూడిన సీడీ కూడా ఒకటి విడుదల చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని చేయవలసిందిగా స్వామివారిని అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ ఊరికనే అట్లా అనడం పూలు దొరికింది. యువగారికి ఇంకొక బుక్ కూడా ఉండదు. బాగుంది, కట్టకుండా దాన్ని కట్టి కుస్తీ పడాలి. అందుకనే మార్చేసింది, చాలా మార్చేసింది. అది చూపించండి స్వామి. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు ఇక్కడ కూర్చొని తడిగొండ వెంగమాంబ రచించిన వాటిని సంకీర్తన చేస్తూ ఉంటే ఏవో ఒక అద్భుతమైన ఆలోచనలు, భూలోకంలోనే వైకుంఠ నిలయంగా
చెప్పబడిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సాక్షాత్తు సకల చరాచరానికి ఆదికర్త, సృష్టికర్త, సంహారకర్త, సర్వము తానే అయ్యున్న ఆ మహావిష్ణువు యొక్క సన్నిధిలో భాగ్యవంతులు, అదృష్టవంతులు, ఎంతోమంది మహనీయులు, మహాత్ములు, యోగులు, భక్తులు జన్మించినప్పటికీ ఒక్క అన్నమయ, తడిగొండ వెంగమాంబ ఇద్దరికే ఇంత గొప్ప వైకుంఠ నివాసమైన ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వాళ్ళ కీర్తనలు సంకీర్తన చేసే అదృష్టము, భాగ్యము వారిద్దరికే కలగడము చాలా భాగ్యము, అదృష్టము. తడిగొండ వెంగమాంబ అంటే చాలామందికి తెలియని ఒక గొప్ప చరిత్ర. తడిగొండ వెంగమాంబ అంటే స్త్రీ శక్తికి ఒక స్ఫూర్తి. తడిగొండ వెంగమాంబ అంటే ఒక స్త్రీ తపస్సు చెయ్యొచ్చా, ఒక స్త్రీ అరణ్యాలలో ఒంటరిగా ధ్యానం చెయ్యొచ్చా అనే రోజుల్లో ఒక తపస్సు చేసి సాక్షాత్తు నారసింహ స్వరూపాన్ని దర్శించిన ఒక స్త్రీమూర్తి, జ్ఞానమూర్తి. తడిగొండ వెంగమాంబ రాబోయే తరానికి కూడా నిజంగా మనకి చాలా స్ఫూర్తి అవసరమైన వ్యక్తి. తడిగొండ వెంగమాంబ చాలా కష్టాలు అనుభవించింది, ఎన్నో ఇబ్బందులు అనుభవించింది అని కొంతమంది చరిత్రకారులు ఏదో తెలియని, ఒక తత్వం తెలియని భావావేశాన్ని పుస్తకాల్లో రచించారు. కానీ జ్ఞానులకి, భక్తులకి కష్టం ఉంటుందా? ఉండదు. పూర్వకాలంలో అరణ్యాలలో అన్నీ వదిలిపెట్టి ఋషులు ఎంత జ్ఞానమున్నా ఆకులు అలములు తింటూ సాక్షాత్తు పరమాత్మ దర్శనం చేస్తూ ఈ ఆకుల్లో ఎటువంటి ఔషధం ఉంది, ఈ మూలికలో ఎటువంటి ఔషధం ఉంది, ఈ సూర్యకిరణాల్లో ఏ కిరణం గొప్పది, ఇటువంటిది ఎన్నెన్నో కనుగొన్న ఆ ఋషులు, అలాంటి ఋషులు అది కష్టమంటామా? ఈ దేశానికి, ఈ సమాజానికి భగవంతుడిచ్చిన ప్రకృతిని ఎలా సమాజం వాడుకోవాలని చూపించారనుకుందామా? అలాగే తడిగొండ వెంగమాంబ కష్టము అంటే ఒక్క ఇన్సిడెంట్ చెప్పకూడదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలు ఉన్నట్టుగా చెబుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలు ఇక్కడ ఈ వేదికలో జరిగిన కార్యక్రమాలు నాకు ఎవరి మీద అభిమానం కాదు. ఇవాళ ఉంటారు, రేపు రిటైర్ అయిపోతారు. శాశ్వతంగా ఇక్కడ ఎవరు ఈవోలుగా, జేఈఓలుగా ఎవరు ఉండరు. నిజాయితీగా చెప్పాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలు పిఆర్కే ప్రసాద్ చెయ్యొచ్చు, ఇంకొకడు చెయ్యొచ్చు, అజయ్ కల్లాం చెయ్యొచ్చు, ఎవరైనా చెయ్యొచ్చు. కానీ ఇక్కడ జరిగిన మహాభారతం అవ్వచ్చు, శివపురాణం అవ్వచ్చు, భగవద్గీత భాష్యం దాని వివరణ అవ్వచ్చు, ఎన్నెన్నో పురాణ కాలక్షేపం నిజంగా
క్షేత్రాలలో పురాణాలు చదవాలి, వేద ఘోష ఉండాలి, నిత్యం సంకీర్తన ఉండాలి, నాట్యం ఉండాలి. అది కదా క్షేత్రం అంటే. అటువంటి నిరంతరము సంవత్సరాల తడుపడు ధర్మారెడ్డి ఇక్కడ ఎంతమందికో పురాణం యొక్క స్ఫూర్తిని కలిగించి ఒక ఎస్విబిసి ఛానల్ ద్వారా ఎప్పుడు చూద్దామని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి పిల్లాడు వాటి ద్వారా పురాణాల యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేసిన కేంద్రంగా ఎస్విబిసిని మార్చి ధర్మారెడ్డి చేశాడు. నిజంగా భగవంతుడికి భక్తుడికి మధ్యలో దళారులుంటే దళారులు కూడా ఉండకూడదు. ఆ డబ్బులు కూడా శ్రీవాణి అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి దేవుడి హుండీలో పడితే దాని ద్వారా అనేక దేవాలయాలు కట్టచ్చు, నిర్మాణం చేయొచ్చు అని పాపం ఆలోచించి అది ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నేను అది ఎందుకు చెప్తున్నానంటే కష్టం గురించి. నిజంగా ఈ క్షేత్రంలో ఆయన చేసినట్లుగా ఎవరూ చేయలేదు. ఎక్కడ ఒక దళారి లేకుండా భగవంతుడికి డైరెక్ట్గా ఎవడైనా శ్రీవాణి ట్రస్ట్లో ఇంత అమౌంట్ వేస్తే డైరెక్ట్గా విఐపి దర్శనం అని ఏర్పాటు చేసి ఆ డబ్బు కూడా శ్రీవారికి ఏర్పాటు చేసి యావత్ రాష్ట్రంలో కాదు దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయ నిర్మాణం జరిగేటట్టుగా ఏర్పాటు చేస్తే ఎవరికి రాని కష్టం, ఎవరి ఇంటిలో అయితే కుమిలిపోతారో, ఎవరి ఇంటిలో అయితే ఆశలు పెట్టుకున్న వ్యక్తి లేకుండా పోతాడో, ఎవరి ఇంటిలో అయితే ఆలనా పాలనా మా తరువాత మా శరీరం క్షీణించిన తరువాత చూస్తాడని ఆశ పెట్టుకుంటారు, అటువంటి వ్యక్తి ఒక్కసారి మాయమైతే అది ఎంత కష్టం, అది ఎంత కష్టం అంటే తడిగొండ వెంగమాంబ కష్టము. ఇలా పూర్తి స్థాయిలో భగవంతుడికి సేవ చేసిన కష్టం మనం కష్టం అనుకుంటాం. కానీ మనకి సృష్టి గురించి, పరమాత్మ గురించి, జీవుడు గురించి మనకి తెలియదు కాబట్టి మనకున్న కోరికలు, ఆవేశాలు చాలా ఎక్కువ కాబట్టి భగవంతుడికి ఏదో ఒక దృష్టి ఉంటుంది. మోహం అనేది తొలగిపోవాలి. మనిషికి తత్రకో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత అని వేదంలో ఉంటుంది. మనిషికి ఆత్మజ్ఞానం కలిగితే శోకం ఎక్కడిది, మోహం ఎక్కడిది అని. అటువంటి మోహాన్ని తొలగించడానికి జన్మ ఇచ్చాడా భగవంతుడు అని అనుకోవాలి. ఆ మోహాన్ని తొలగినప్పుడు చాలా కష్టంగా ఉండొచ్చు చూసేవాడికి. కానీ తడిగొండ వెంగమాంబ కష్టపడలేదు. దాని గురించి అందరికీ చెప్పి ఒక చరిత్ర రాయించుకోలేదు. తర్వాత తెలియక చరిత్రకారులు రాస్తున్నారు. అలా ఉన్న సమాజం గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే తడిగొండ వెంగమాంబ మాత్రమే. పెడుతూ ఉంటారు అన్ని చోట్ల నిత్యాన్నదానం 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 అని. ఒక్క తడిగొండ వెంగమాంబ మాత్రమే ఆలోచించింది నిరతాన్నదానం అని. అంటే 24 అవర్స్ 24 గంటలు అన్నదానం జరగాలి, జరిపించేది ఆమె మాత్రమే. ఇది చరిత్ర. అలాంటి సమాజ స్పృహ ఉంది. భగవంతుణ్ణి దర్శించే అదృష్టమైన నేత్రాలు ఉన్నాయి. భగవంతుడు ఎలా ఉంటాడని నిరూపించడానికి చక్కటి హృదయంతో కూడుకున్న కావ్యాలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే హిందూ మతము, హిందూ జాతి అంటే స్త్రీని తక్కువగా చూస్తారు అని తప్పుడు ప్రలాపన చేసే వాటికి గొడ్డలి పెట్టు. తడిగొండ వెంగమాంబ చేసిన ఆ కృషికి ఆ రోజుల్లో ఆ పూర్వీకులు ఆమెను ఒక దేవతగా, ఒక ఋషిగా, ఒక మునిగా ఆదరించిన ఆ రోజులు గుర్తు చేసి ఆమె రచించిన కీర్తనలు ప్రతి పిల్లాడికి, ప్రతి పిల్లకి, అందరికీ అందేటట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిని కోరుతూ, ముఖ్యంగా ఇందాడు చెప్పారు వారే మా భూమన్న, ఎక్కడ 20 సంవత్సరాల నుంచి వారితో అనుబంధం. ఈ తడిగొండ వెంగమాంబ అనే ఈ ప్రాజెక్టు
ఇంత గొప్ప విషయాన్ని బయటికి తీసిందే చెప్పాలి అంటే ఆ రోజుల్లో ఈ భూమన్న, కరుణాకర్ రెడ్డి, మేమే ఇంత గొప్ప చరిత్ర దీనికి ఉందని బయటికి వెలికి తీసింది. అందువల్ల ఇది ఇంకా చిన్న పిల్లల స్థాయికి కూడా వెళ్ళాలి, ఈ కీర్తనలు ఇంకా బాగా ప్రచారం కావాలి. ఈరోజు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ధర్మారెడ్డి ఈవో గారికి, అలాగే చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే శ్వేత మన భూమన్కి, మీకు అందరికీ, ముఖ్యంగా భక్తులు చెంతగా ఎక్కువగా ఉంటూ ఉన్న ఎస్వీబీస్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులకి, భక్తులకి, అందరికీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నారు. ఓం